ఇంకా నారదన్న ఎట్లా మాతో ఎట్లా పరిచయం ఏర్పడింది? ఇట్లా బాగా ఇక నేను మాట్లాడడం తిరగడము, స్నేహితులు, కాలనీల స్నేహితులు అందరికీ తెలుసు నేను నాస్తికునని బాగా అందరికీ అర్థమైపోయింది. నా ప్రశ్నలు, నా జవాబులు, నాతో కూర్చోవడము, కొంచెం నా వయసు వాడితో నేను అస్సలు కూర్చోను అంటే ఎందుకో నా జనరేషన్తో నాకు ఎప్పుడు ఫ్రెండ్షిప్ కాలేదు, వాళ్ళు ఎప్పుడు ఎక్కువ లేను. నా తర్వాత జనరేషన్ వాళ్ళు నాకంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు చిన్న బాయ్స్ అందరూ వాళ్ళకు కాలేజీలో అయిపోయిన తర్వాత, స్కూల్లో అయిపోయిన తర్వాత 10th క్లాస్ అబ్బాయిలు కూడా వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఇది కూర్చోవడం నా అడ్డా, ఇది అరుగు నా అడ్డా. ఇల్లు కట్టక ముందు కూడా ఇంత లేదు కానీ చిన్న అరుగు ఉండే, అప్పుడు కూడా ఇక్కడ వినాయకుడిని పెడతారు కాబట్టి బాగా అడ్డా ఇది అందరికి గ్యాదరింగ్కి. నా దగ్గర కూర్చోవడం అందరికీ తెలుసు కాలనీ మొత్తం, ఈ అన్న నాస్తికుడు అని. మీది వైరల్ అయినప్పుడు ఓ స్నేహితుడు వాట్సాప్లో వేశాడు, అప్పటికి ఇల్లు కట్టేసినాము, నేను ఈ కిచెన్లో ఇట్లాగే రెస్ట్ తీసుకుంటున్నా, మీ అర్ధరాత్రి ఓవర్ నైట్ ఫైన్ నైట్ మీ ఫోటోతో మెసేజ్ వచ్చింది, ఈ చూడు ఇది చూడు దీనికి సమాధానం చెప్పు. ఉన్నట్టున్నాడు. ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పేస్తావు కదా, దీనికి చెప్పు మరి ఇట్లా మాట్లాడొచ్చా అని అంటే విని చూసి తర్వాత ఇంకా సెర్చ్ చేస్తూ కొన్నాళ్ళకి వాడికి థ్యాంక్స్ చెప్పి మంచి వ్యక్తిని పరిచయం చేసినావు. మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్ వరకు వెళ్ళి వాడు TV9 క్లిప్ పంపించాడు నాకు. దాని తర్వాత యూట్యూబ్ క్లిప్ మీ యూట్యూబ్ ఛానల్ వరకు వెళ్ళి నేను మిగతాది చూసి, అలాగే ఆ రోజు కొండ ఏమూరు అది కొండ లేదు మీ స్పీచ్ వైరల్ అయిన స్పీచ్ ఏ ఊరు అది కొడంగల్. ఆ కొడంగల్ స్పీచ్ సెర్చ్ చేసి అది ఈజీగా దొరకలేదు, అది సెర్చ్ చేసి అది పూర్తిగా అది వాడికి రిప్లై ఇచ్చి ఇదే నా రిప్లై, నేను ఇంకా నీకు ఏ సమాధానం చెప్పినా దాని మీద వేస్ట్, ఇది పూర్తిగా విను ఇదే నా రిప్లై అని చెప్పి వన్ ఫైన్ మార్నింగ్ మీరు సంఘం పెడుతున్నానని చెప్పడం, అనౌన్స్ చేయగానే నేను మెసేజ్ చేయడం, దాని తర్వాత వారం రోజుల క్రితమే మీరు బాధ్యతలు తీసుకోవాలని మీరు చెప్పడం, మళ్ళీ నేను వెనక్కి తగ్గి దానికి రాకపోవడం, September 17th వద్దు నాకు బాధ్యతలు అని. యాక్టివిస్ట్ అంటే కొంత బాగా యూట్యూబ్లో చూసాను, మరీ అంత నేను యాక్టివిజం అంటే బాగా నాలెడ్జ్ ఉండాలి, తెలియాలి, దానికి నేను అర్హునిగా అని అనుకొని September 17th రాలేదు. November 5వ తారీఖుకి 2 రోజుల ముందు అచ్యుతన్న ఫోన్ చేసి ఎల్లుండి ఇలా ఉంది సండే రోజు అని ఫ్రైడే ఫోన్ చేస్తే వస్తానన్నా అని వచ్చాను. మళ్ళీ విజయవాడ ప్రోగ్రాం పెట్టరా అని అచ్యుతన్నకు అడిగితే చెప్తానన్నా అని ఫోన్ చేస్తే మీరు కాల్ చేశారు, మీరు స్వయంగా కాల్ చేసి విజయవాడకు వస్తారా అని మీరు కొంచెం నాతో మాట్లాడి విజయవాడకు రావడం జరిగింది. ఎలా అనిపించింది విజయవాడ ట్రైనింగ్? విజయవాడ ట్రైనింగ్ చాలా కొత్తగా రిఫ్రెషింగ్గా అనిపించింది నాకు. లేదు అప్పుడు నాకు ఇంతమంది నాస్తికులు ఉన్నారని తెలియదు, నేను చాలా స్పెషల్ అనుకున్నాను. నాకు తారసపడలేదు, ఏ నాస్తికులు తారసపడలేదు. ఎవరైనా ఇప్పుడు చుట్టుపక్కల ఉంటే నా తర్వాత వాళ్ళే ఇక ఉన్నారు, కుర్రాలు ఉన్నారు, అక్షయ్ అని, రఘు అని, ఇంకా అబ్బాయిలు ఉన్నాడు ఇప్పుడే సందీప్ అని, వాడు లాస్ట్ ఇయర్ 10th పాస్ అయినాడు. వాడికి ఇవన్నీ చూస్తుంటే ఇరిటేషన్, కోపము వస్తున్నది, పడాల్సింది కోపం కాదరా ఆలోచన అని ఆడికి చెప్పడం. ఇట్లా నా తర్వాత అయిన వాళ్ళే కానీ నా జనరేషన్లో ఉన్నప్పుడు ఎవరూ లేరు, ఎక్కడా లేరు. నేను ఎక్కడైతే పని చేస్తానో చుట్టుపక్కల చిన్న చిన్న షాపులన్నీ ఒక 15 షాపులు ఉంటాయి, అందరు కూర్చోవడము, బాగా మంచి డిస్కషన్స్ అన్నీ. 12న అది బస్సులో అక్కడ రేపు అమ్మాయిది నిర్భయ కేసు, అప్పుడు మాట్లాడుకోవడం, అప్పుడు మతం గురించి రావడం, ఆచారాల గురించి రావడం, అమ్మాయి బయటికి ఆ నైటు అని ప్రశ్నలు ఇచ్చినప్పుడు క్వశ్చన్ అంతా మళ్ళీ మతం మీదకి వెళ్ళడం, ఆడవాళ్ళని ఇలా ఉండడానికి సెకండరీ స్టేటస్ దేశంలో ఉండడానికి కారణాలు అవి మతం వైపే చూపడం, నేను ఆర్గ్యూ చేయడం. సో అట్లా అందరికీ తెలుసు నేనేంటో. సో అది అక్కడికి వచ్చినప్పుడు అది ఇంతమంది ఉన్నారా, సో నువ్వెందుకు ఇలా ఉన్నావంటే నేను ఇంతమందిని చూపించవచ్చు, నేనే కాదు సపరేట్ ఇంకొకటే ఉంది, బ్యాచే ఉంది అని చెప్పుకోవడానికి బాగుంది. ఆ విజయవాడ క్లిప్స్ నేను బాగా షేర్ చేసుకున్నాను. నేను ఒక్కడే కాదు నేనే కాదు నేను ఎవరిని చూసి హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఫోటోనే హైలైట్ ఉంటుంది. నేను ఒక్కడే కాదు, అలాగే ఉంటారు. అండ్ ఇవి సమాధానాలు అని చెప్పడం,
కనెక్ట్ కావడం. ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నాక ఏమైనా బడెన్ అనిపించిందా? హౌ డూ యూ ఫీల్? వాట్ డూ యూ ఫీల్? లేదు, నాకు వచ్చిన తర్వాత November 5th ఎక్కడైతే వచ్చానో హైదరాబాద్ మీరు జిల్లా కమిటీలు వేసినప్పుడు అప్పుడు కూడా తీసుకోలేదు. చేతులు ఎత్తని ఎవరైనా బాధ్యతలు తీసుకున్నారు, నేను ఎత్తలేదు. స్వచ్ఛందంగా అడిగింది, నేను ఎత్తలేదు. నలుగురు ఎత్తిను, వాళ్ళు టకాటకా అటు నుంచి సిహెచ్ నాగేష్ అని వచ్చేసి బాగా చదువుకున్న వ్యక్తి ఇప్పుడు ఈ గ్రూప్లో అని అప్పుడే తెలియడంతో ఆయనకి ఇచ్చేయడం. నెక్స్ట్ ఇంకా ఒకరొకరు తీసుకోవడం. కమిటీలో ఉన్నాను. ఆ కమిటీలో ఇంకా తర్వాత మూమెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ గ్రూప్ చేయడం, వాట్సాప్ గ్రూప్ చేసుకోవడం, అందులో యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేయడం. మళ్ళీ మీరు ఫిబ్రవరిలో జస్ట్ యంగ్ మెంబర్స్నే రమ్మనడం. బాగా ఇష్టం ఉండే ఇంటికి రావాలని, కానీ ఇంకా యంగర్స్నే పిలిచిర్రు మనం ఎందుకు అని చెప్పేసి ఎన్నికి తగ్గిన. ఇంకా మోకిలలో చేసేటప్పుడు మీరు మళ్ళీ డైరెక్ట్గా కాల్ చేసి, నాకు గుర్తు మీ కాల్స్ వచ్చినప్పుడు నేను ఎక్కడెక్కడ ఉన్నా నాకు తెలుసు. మీరు ఒక ఫస్ట్ కాల్ వచ్చినప్పుడేమో నేను ఎక్కడో బయటికి వెళ్ళిన, రోడ్డు మీద నిలబడి బండి పక్క కాపి మీతో 10 నిమిషాలు మాట్లాడిన. ఏంటి రింగ్ టోన్ ఇది పెట్టారని అడిగారు. ఒక రాముని పాట పెట్టిన, అది అప్పుడు శ్రీరామనవమి సందర్భము టీజింగ్కి పెట్టినట్టు. దాని తర్వాత ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక 15-20 నిమిషాలు అరగంట మాట్లాడారు మీరు నాతో. మోకిలలో చేస్తున్నాను, మీ దగ్గర నుంచే ఏంటి ఎలా ఎట్లా చేద్దాము, కలెక్షన్ ఎలా చేద్దాం, మనుషుల్ని ఎలా గ్యాదర్ చేద్దాం అని మాట్లాడుకున్నాము. ఒక 1/2 hour మాట్లాడినాము. విజయవాడ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పారు. మోకిలలో కూడా అదే తరహా పాటిద్దాం, పిలుద్దాం. అప్పుడు లోటు బడ్జెట్ అట్లా ఉండే, మరి ఈసారి ఇక్కడ ఎట్లా పిలుద్దాం ఏంటి. ఫామ్ హౌస్ బాగా పెద్దగా ఉంది, లింక్ పెట్టేశారు నాకు, మీరు చూడండి. అది తెలుసా నీకు అంటే, మీరు మోకిలా అనట్లేదు ఆ రోజు, మీరు దాన్ని శంకరపల్లి అంటున్నారు. మోకిల మనకి వెళ్ళిన తర్వాత మోకిల అనేది స్టార్ట్ అయింది, కానీ దానికి మనం శంకరపల్లి అని పిలుస్తున్నాం. మనం శంకరపల్లి ఆడడం. ఇంకా మోకిలకు వచ్చేసిన తర్వాత ఇంకా మనం కనెక్ట్ అయిపోయినాం, అర్థమైపోయింది, ఒకరికొకరు అర్థమైపోయింది. మోకిలలోనే అనుకుంటా మీరు గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి యాడ్ చేయడం. కానీ మేబీ మీరు బాగా ఇంప్రెస్ అయింది, మీరు మేబీ ఇంప్రెస్ అయినా లేదంటే మీకు వేరే వాళ్ళు చెప్పిన April 14th, March 7వ తారీఖు ఈ ప్రోగ్రామ్ తర్వాత ఒక సమాచారం కోసం ఒక కమిటీగా ఫామ్ అయ్యి April 14 కాల్స్ గ్యాదరింగ్. అది కాక April 14th మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1 hour మీరు లేరు. అవును, జనం గ్యాదర్ అయినాకనే రమ్మంటే అక్కడ నించొని ఉన్నా. సో అది హ్యాండిల్ చేసుకోవడం. నా వయసు కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళకంటే బాగా యంగ్, అక్కడ 50% పైన నేనే ఏజ్ ఎక్కువ కాబట్టి ఈజీగా కమాండ్ చేయడం కుదిరింది. చెప్పంగానే విన్నారు కూడా. గట్టిగా మాట్లాడితే అందరు కొత్తోళ్ళు కాబట్టి, సంఘం కూడా అప్పుడే చేరింది కాబట్టి ఎవరికి తెలియదు ఎవరని. ఎవరో అనుకున్నారు, నరేష్ అన్న బమ్మడిదో తమ్ముడో ఎవరో బాగా చేస్తున్నా అనుకో. సెట్ చేయడం, వినడం, విన్నారు. మీరు మోకిళ్ళలో మీరు చెప్పడం ఇవన్నీ విజయవాడలో విన్నాను. వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసేటప్పుడు పబ్లిక్ని మేనేజ్ చేయాలంటే వాళ్ళకి ఏదో ఒకటి పని చెప్పాలి, లేదంటే అటెన్షన్ ఒక చోట పెట్టాలి. లేకపోతే సెల్ ఫోన్లు పట్టుకొని ఇద్దరు ముగ్గురు ఇంటి నుంచి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళే మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అలా ఒక్క దగ్గర చేయాలంటే ఏదో ఒక చోటికి ఒక స్పీచ్కో, ఒక పాటకో, ఒక దేనికో ఎంగేజింగ్గా పెట్టాలి. అది తెలిసి ఎవరైనా సాంగ్ పాడటం పిలవండి, లేదంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అని వాళ్ళను డిసిప్లిన్ చేసి పెట్టడానికి నానా కష్టాలు పడి, నా హైట్ సరిపోక, ఆడ మైకు లేక, అది గేట్లు బట్టి పైకి ఎక్కి నిలబడి చెప్పి. ఇప్పుడు చివరి ప్రశ్న, ఎంఎన్ఎస్తో మీ ప్రయాణంకు ముందు లైఫ్కి, ఎంఎన్ఎస్లో ఎంటర్ అయిన తర్వాత లైఫ్కి ఏంటి తేడా? ఏంటంటే అప్పుడు ఉద్యోగము, స్నేహితులు, తిరగడం, ఇంటి పనులు ఎక్కువ చేయను, మా అమ్మనే బాగా. సో ఎంఎన్ఎస్కి వచ్చిన తర్వాత సోషల్ మూమెంట్ అనేది బాగా తెలిసింది. కొత్త వాళ్ళతో పరిచయము, నా లాంగ్వేజ్ మార్చుకోవాలని తెలియడం. అంత రఫ్గా ఈజీగా కూర్చొని మాట్లాడితే సరిపోదు, మనుషులతో కొంచెం సున్నితంగా మాట్లాడి ఫ్రెండ్షిప్ చేసుకోవడం. అప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళతో మిత్రమే ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ ఎంఎన్ఎస్లో చేరిన తర్వాత కలుపుకోలుతానం, ముందుకెళ్ళి మనుషులతో మాట్లాడడం. అండ్ మీరు లీడర్షిప్ ఇచ్చిన తర్వాత
లీడర్షిప్ ఎంజాయ్ చేయడమే కాకుండా ఇది లీడర్షిప్ నిలుపుకోవాలంటే ఇంకొంచెం క్రమశిక్షణగా డిసిప్లైన్డ్గా నాలెడ్జబుల్గా ఉండాలని తెలియడం, నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోవాలని తెలియడం, నాలెడ్జ్ ఉండడమే కాదు అది ప్రదర్శించటం సమయంలో మనం ఎక్స్పోజ్ చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, పదాలు జాగ్రత్తగా వాడాలి, బిహేవియరల్ ప్యాటర్న్ మంచిగా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటివి ఏమంటూ ఉంటాయో అవి కొన్ని పాటించాలి డెఫినెట్గా. అంతే క్యాజువల్గా యాజ్ యూజువల్గా అట్లా ఉంటే సరిపోదు. 10 మందిలో పోయినప్పుడు ఈ 2-3 ఇంపార్టెంట్వి నేర్చుకున్నా. అండ్ వైజాగ్ తిరిగినందువల్ల వైజాగ్ టూర్ వల్ల ఆర్గనైజింగ్ అంటే ఏంటో తెలిసింది. ఆర్గనైజింగ్ అంటే తెలిసింది అంటే అట్లీస్ట్ చూసిన. ఇప్పుడు చేయగలనా అంటే తెలిసింది అంటే చేస్తావా అంటే కాదు, అది ఎక్స్పీరియన్స్తో ప్రతిసారి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది డెఫినెట్లీ. ఆర్గనైజింగ్లో ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని చూసుకోవాలనో, ఎన్ని లోటుపాట్లు ఉంటాయో వైజాగ్లో తెలిసింది. నేను దానికి ఈవెంట్కి రాలేదు లాస్ట్కి వస్తే, కానీ నాకు పని మజా వచ్చింది. చూసి వచ్చినాం. ఒక జనాలను ఇమాజినేషన్ చేసుకోవడం తప్ప అదంతా ఎక్స్పీరియన్స్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేసిన లేదు. 1,009 మంది 1,200 మంది 1,060 మంది చేయలేదు. 200 ముందు నుంచి స్టార్ట్ చేసినాం అన్న. అప్పుడు కూడా ఇట్లనే కుటుంబం అని స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఎట్లా అంటుండు, ఖాళీ ముఖ్య నాయకుల కుటుంబాలు అని చెప్పి స్టార్ట్ చేసిండు. అప్పుడు 200 నుంచి ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి. సెప్టెంబర్లో ఉన్నది, దసరాకు ఉంది ప్రోగ్రామ్. సో జూన్లోనే అనేసిండు. జూలై నుంచే స్టార్ట్ ప్రణాళిక. ఆడనే కూర్చున్నాను, నేను బయట కూర్చున్నా, ఇట్లా అనుకుంటున్నాను నాగరాజ్ అని స్టార్ట్ చేసి. ఇంకా ఫోన్స్ వైజాగ్ దానికి చేసిన ఫోన్స్ అయితే తక్కువ ఫోన్లు కాదు, ఫోన్లు చాలా ఫోన్లు. అండ్ 100% సక్సెస్ ఫోన్లు అన్నీ. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు వచ్చారు. వైజాగ్కు ముందు మన సంఘం సంఖ్య అన్న చెప్పింది 2,000 మాత్రమే. ఇప్పుడు బాగా ఎక్కువ ఉండవచ్చు. ఆ 2,000ల్లో 1,060 మంది ఆడనే ఉన్నారు, వైజాగ్లోనే ఉన్నారు. సగం సంఘం ఆడికే వచ్చేసి. ఇప్పుడు అది దాదాపుగా 5,000కి వెళ్ళింది మన సబ్జెక్టు. 5,000 ఇప్పుడు 1 ఇయర్, మొన్న సెప్టెంబర్కి 1 ఇయర్. 5,000 మంది ఉన్నారు. నాకు తెలిసి 10 కోట్ల మంది తెలుగు వాళ్ళలో 10 లక్షల మంది ఉంటారు. 100కి మనోళ్ళు 10 లక్షల మందిని చేరాలి మనం. 10 లక్షల మందిని చేరాలి. ఒకరోజు ఇట్లా పిలుపునిచ్చి సింపుల్గా మనం కలుసుకొని మాట్లాడుకుందాం రండి అని అంటే ఇక ఆ డేట్ ఫిక్స్ అయిపోవాలి 10 లక్షల మంది రావడానికి.